ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో భాగంగా నేడు ఇడుపులపాయకు చేరుకున్నారు. వైఎస్ఆర్ ఘాట్లో పూలమాల వేసి మహానేత వైఎస్ఆర్కు నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ్ రామరాజు, జడ్పీ చైర్పర్సన్ అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో జరుగుతున్న హోమం నేటితో ముగినుంది. 3 రోజులుగా మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమాలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నంతో యాగం హోమం ముగినుంది. పూర్ణాహుతి కార్యక్రమంలో చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలను చంద్రబాబు దంపతులు ఆహ్వానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జరుగుతున్న హోమాలు నేటితో ముగియనున్నాయి. శుక్రవారం నుంచి శతచండీ పారాయణం, మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమాలు నిర్వహిస్తున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ హోమం జరుగుతోంది. 3 రోజుల పాటు జరుగుతున్న ఈ క్రతువుల్లో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పాల్గొంటున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దేవినేని ఉమ, ధూళిపాళ నరేంద్ర కుమార్, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, నారాయణ, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈరోజు మధ్యాహ్నంతో యాగం, హోమం ముగియనుంది. పూర్ణాహుతి కార్యక్రమంలో చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలను చంద్రబాబు దంపతులు ఆహ్వానించారు. రాజద్వారే రాజముఖే సర్వదా సర్వత్ర అఖండ దిగ్విజయ సిద్ధ్యర్థం యజమానస్య భవంతో భ్రవంతు కర్మణోస్తు భవంతో భ్రవంతు కర్మణే స్వస్తి భవంతో భ్రవంతు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతం, జవాబుదారీతనమే కీలకమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. సాధారణ ఎన్నికల నిర్వహణకు సమగ్ర ప్రణాళిక ముఖ్యమని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితాలో కనీసం ఒక్క దోషం కూడా లేకుండా చూడగలిగితే వివాదరహితంగా ఎన్నికలు పూర్తవుతాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగే నాటికే సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగానికి సూచించింది. పోలింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. విజయవాడలో 2 రోజుల పాటు కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం సమీక్ష నిర్వహించింది. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగే నాటికే సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం సూచనలు చేసింది. దీనివల్ల ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా శాంతియుత వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించవచ్చని తెలిపింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2024 సాధారణ ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై చర్చలు జరిపింది. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటేలా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సూచించారు. ఎన్నికల సన్నద్ధత నిర్వహణలో ప్రతి దశలోనూ అప్రమత్తత అవసరమని, పారదర్శకత, జవాబుదారీతనం ముఖ్యమని కేంద్ర ఎన్నికల సంఘం బృందంలోని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో తప్పుల్లేని ఓటర్ల జాబితానే కీలకమని ఈసీ బృందం అధికారులకు స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాలో మరణించిన వారి పేర్లు తొలగింపు సహా 2 ఓట్లు నమోదు వంటివి లేకుండా చూడాలని ఆదేశించారు. రాజకీయ పార్టీల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా పరిష్కరించాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలన్నారు. గత ఎన్నికల్లో నియోజకవర్గాలు, పోలింగ్ స్టేషన్ల వారీగా పోలింగ్ శాతాలను విశ్లేషించుకొని అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర అధికారులకు సూచించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చగల శక్తి ఒక్క చంద్రబాబుకే ఉందని గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం నియోజకవర్గంలో అవినీతికి తావు లేకుండా పుచ్చలపల్లి సుందరయ్య పాలన కావాలంటే ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకటరావు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీ పాస్టర్స్ అసోసియేషన్ డైరెక్టర్ గోవాడ రాబర్ట్ సునీల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ప్రార్థనలు చేశారు. దైవజనులతో కలిసి వెంకట్రావు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. శాంతి, సహనం, ఐక్యత వంటి సందేశాలు బైబిల్ ద్వారా ఇవ్వబడ్డాయని తెలిపారు. గతంలో చంద్రబాబు పాలనలో క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరులు ఆనందంగా జరుపుకునేవారని చెప్పారు. మరలా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిన వ్యక్తి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడని కొనియాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడిందని, మరలా రాష్ట్రం సంక్షేమ అభివృద్ధితో ముందుకు వెళ్లాలంటే నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలని ఆయన కోరారు. గన్నవరం నియోజకవర్గంలో అవినీతికి తావు లేకుండా పుచ్చలపల్లి సుందరయ్య పాలన కావాలంటే ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని యార్లగడ్డ వెంకట్రావు కోరారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు గన్నవరం నియోజకవర్గం సెమీ క్రిస్మస్ వేడుకల్ని కవర్ చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో న్యూయార్క్ స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఈరోజు విజయవాడ ప్రసాదంపాడు కార్యాలయంలో సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్ర దశ మారదని రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారు. రోడ్లు బాగుపడాలన్నా, పడిపోయిన ఆస్తులు పెరగాలన్నా, అలాగే ఐటీ అభివృద్ధి చెందాలన్నా, ఉపాధి అవకాశాలు రావాలన్నా, ఏ రంగంలో తీసుకున్నా సంక్షేమ పథకాలు ఒకటే కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ప్రజలు తిరుగుతుంటే ప్రజాస్పందనను బట్టి అవగతం అవుతుంది. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. థ్యాంక్ యూ. చదువుల విషయంలో తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి చేయొద్దని, వారు ప్రశాంతంగా చదువుకునే వాతావరణాన్ని కల్పించాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజశేఖర్ అన్నారు. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి పి రాజశేఖర్, సిబిఎస్ఈ రీజనల్ ఆఫీసర్ శేఖర్ చంద్ర విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు, డైరెక్టర్ పి సునంద, డైరెక్టర్స్ పరిమి పవన్ చంద్, కడియాల ప్రవీణ్ కుమార్, అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాస్, ప్రిన్సిపల్ ఎంఎస్ భువనేశ్వరన్, వైస్ ప్రిన్సిపల్ సంజయ్ భాటియాలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ ఎంఎస్ భువనేశ్వరన్ పాఠశాల వార్షిక నివేదికను సమర్పించారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఈ ఏడాది ఉత్తమ విద్యార్థి అవార్డును హిమని రవ్వ అందజేశారు. 2022-23 సంవత్సరంలో 10వ తరగతి, 12వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా, కళారంగాల్లో ప్రతిభ సాధించిన పాఠశాల విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. అనంతరం నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ విలువలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు వారి భవిష్యత్తు ప్రయత్నాలను ప్రారంభించేందుకు తల్లిదండ్రులు తగినంత స్వేచ్ఛ ఇవ్వాలని అన్నారు. అనంతరం సిబిఎస్ఈ రీజనల్ ఆఫీసర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలతో తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయించాలని, వాళ్లకు సంబంధించిన అన్ని విషయాలను స్వయంగా పంచుకోవాలని, చదువు అంటే కేవలం మార్కులే కాదు, అన్ని రంగాలలో అభివృద్ధి సాధించటమన్నారు. ఇష్టం లేని చదువులు చదవలేక, పెద్దవాళ్లకు చెప్పలేక ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కాబట్టి మనం పిల్లల ఇష్టానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం చదువు, క్రీడలతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా విద్యార్థులను తయారు చేయటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. This year has been a testament to the unwavering dedication of our students and relentless efforts of our faculty. Our commitment to holistic education is reflected in the diverse array of achievements from academic excellence to cultural triumphs. As we witness the cultural extravaganza tonight, let it be a reminder that education extends beyond textbooks. It molds character, fosters creativity, and instills values that shape responsible citizens. I extend my gratitude to the parents for their unwavering support and congratulate our students on their remarkable journey. Here's to another year of fostering excellence, nurturing talent, and creating memories that will last a lifetime. Thank you.
That we train children to become all-rounders for tomorrow. We are very proudly saying this because we have achieved results in the past, and even now we are in the pursuit of pushing the children forward. Be it anchoring the program, dancing, singing, or directing plays, we give them all the encouragement and push towards success. I know so much. Why is Delhi Public School Vijayawada the best school in Vijayawada? Because the children passing out of this school are very different. They are all-rounders in terms of academics, co-curricular and curricular activities. They excel everywhere. హైదరాబాద్ తరహాలో అమరావతి ప్రపంచ నగరంగా గుర్తింపు పొందాలని అభివృద్ధి చెందాలని కృష్ణలంక వారధి డౌన్లో ఉన్న భవానీ జలశంకర్ ఆలయంలో శ్రీ కాలభైరేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు హరిప్రసాద్ రాజు తెలిపారు. సుమారు 5 కోట్ల రూపాయల బడ్జెట్తో 45 అడుగుల శ్రీ కాలభైరేశ్వర శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు చెప్పారు. స్వామివారి విగ్రహ ప్రతిష్టకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణలంక వారధి డౌన్లో తాడేపల్లి సమీపంలోని భవానీ జలశంకర్ ఆలయంలో శ్రీ కాలభైరేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని పురస్కరించుకొని సంకల్ప పూజ, స్థల పూజ నిర్వహిస్తున్నారు. నిన్నటి నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతినిధి హరిప్రసాద్ రాజు మాట్లాడుతూ అమరావతి అద్భుతమైన మహానగర నిర్మాణం జరగాలంటే కాలభైరేశ్వర స్వామిని ప్రతిష్ఠించుకోవాలని 45 అడుగుల శిలా విగ్రహాన్ని భవానీ జలశంకర్ ఆలయం ముందు ప్రతిష్ఠించాలని సంకల్పించడం జరిగిందన్నారు. గుత్తికొండ శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో జీవీఆర్ చౌదరి సహకారంతో వేదిక ఈవెంట్స్ ఫౌండేషన్, కృష్ణ సాయి కుమార్ రాజు చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. సంకల్ప పూజగా 10 రోజులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రతిష్ఠ కోసం సప్త కళ్యాణోత్సవ మూర్తులు ఆలయంలో వేంచేసి ఉన్నారన్నారు. 2024లో ప్రతిష్ఠ చేయగలిగితే ప్రపంచవ్యాప్తంగా అమరావతి నగరం హైదరాబాదులో శోభాయమానంగా విరాజిల్లుతుందన్నారు. 5,40,00,000 రూపాయల బడ్జెట్తో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. స్వామివారి విగ్రహ ప్రతిష్టకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. మనం కృష్ణా గర్భంలో ఉన్నాం. మన తల్లి కడుపులో మనల్ని ఎంత భద్రంగా ఆవిడ పోస్తుందో ఇవాళ మనం కృష్ణానది గర్భంలో నిలబడి ఉన్నాం. మనందరం ఇంత ప్రశాంతమైన వాతావరణంలో కాలభైరవుడిని మనం ప్రతిష్ఠించుకోవటం ఈ సంవత్సరం 2024లో కానీ మనం ప్రతిష్ఠ చేయగలిగితే ఆచంద్రార్కము ఈ మహానగరం ప్రపంచవ్యాప్తంగా మళ్ళా ఒక తెలుగు, ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉందో అంతకంటే ఎక్కువగా ఒక తెలుగు నగరం, ఇంకొక నగరం శోభాయమానంగా విరాజిల్లుతుందని మా వంతు మేము కృషి చేస్తున్నాం. దీంట్లో భాగంగా మా శైలజ గారు, మా కంపెనీ చైర్మన్ గారు, మేము మా వృత్తుల్లో ఉన్నప్పటికీ ఇలాంటి దైవ కార్యక్రమాలు అనేకం చేసే క్రమంలో గత సంవత్సరం ఇక్కడ యనమల కుదురు కొండ మీద సప్త కళ్యాణాలు చేశాం. అది చూసినటువంటి గుత్తికొండ శ్రీమన్నారాయణ గారు మా గుడి కూడా ఒకసారి దర్శించండి రాజుగారు అంటే అనుకోకుండా జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని స్వయంగా శివుడే నిర్ణయించుకున్నాడు. యేసు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, ఆయన సతీమణి పోతిన విజయలక్ష్మి ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ప్రేమ, జాలి, దయ, కరుణతో ఉండాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని కోరారు. శాంతి, ఆనందమయం జీవితం కోసం యేసు చూపిన మార్గంలో నడవాలని సూచించారు. పాతబస్తీ జనసేన కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతన మహేష్ తన సతీమణి విజయలక్ష్మితో కలిసి క్రిస్మస్ వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన 100 మంది పాస్టర్లకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆనవాయితీ మేరకు పాస్టర్లకు చిరుకానుక అందచేసి వారి ఆశీస్సులు స్వీకరించామని తెలిపారు. కోమల విలాస సెంటర్లో నేడు 3,000 మంది పేద సామాన్య కుటుంబాల వారికి క్రిస్మస్ కానుక అందచేయటానికి ఏర్పాట్లు జరిగాయన్నారు. ప్రతి ఒక్కరూ యేసు చూపిన మార్గంలో నడవాలని సూచించారు. పాస్టర్లకు సమన్వయకర్తలుగా వ్యవహరించిన నూనె శేఖర్, మరీదాసులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. VCSNTA ఓబా డివిజన్ ఆధ్వర్యంలో సరార్దర్ కాటన్ స్కూల్ నందు జరిగిన బాలోత్సవం కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది. 37 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నారు. వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు నాగార్జున విశ్వవిద్యాలయ చైర్మన్ దేవినేని కిషోర్ బాబు బహుమతులు అందజేశారు. VCS&TA ఓబా డివిజన్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా సరార్దర్ కాటన్ స్కూల్ నందు జరుగుతున్న కార్యక్రమం ముగిసింది. 37 పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా బాలోత్సవంలో పాల్గొన్నారు.
వివిధ పోటీలలో పాల్గొని గెలుపొందిన విజేతలకు నాగార్జున విద్యా సంస్థల చైర్మన్ దేవినేని కిషోర్ బాబు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గెలుపొందటం ప్రాధాన్యం కాదని పాల్గొనటం ముఖ్యమని అన్నారు. పోటీలలో పాల్గొనటం వల్ల అనేక అనుభవాలు వస్తాయని, ఆ అనుభవాలను గెలుపు దిశగా తీసుకువెళ్లాలని సూచించారు. ఇతర స్కూల్ విద్యార్థులతో కలవటం వల్ల అనేక విషయాలు తెలుస్తాయని చెప్పారు. విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ను తీసుకోవాలని అన్నారు. నిన్న ఈరోజు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందాక చాలామంది చెప్పారు ఎవరి పార్టిసిపేటింగ్, టేకింగ్ పార్ట్ ఈస్ ఇంపార్టెంట్ బట్ నాట్ విన్నింగ్. ఇది ఒలింపిక్స్ మోటో. టేకింగ్ పార్ట్ ఈస్ ఇంపార్టెంట్ బట్ నాట్ విన్నింగ్. గెలవటం ఒకటి కాదు ప్రాధాన్యం, పాల్గొనటమే. పాల్గొన్న తర్వాత మనం అనేక అనుభవాలని మూటగట్టుకుంటాం. నిన్న ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కొత్త స్నేహితుల్ని కలుసుకున్నారు, కొత్త విషయాలు తెలుసుకున్నారు. మీరెందుకు గెలిస్తే ఎందుకు గెలిచారో తెలుసుకున్నారు, ఓడిపోతే ఎందుకు ఓడిపోయామో కూడా తెలుసుకున్నారు. అవునంటారా కాదంటారా? అవునా కాదా? అది అందుచేత మరి మీరందరూ కూడా ఇట్లా బయటికి రావడం, ఇతర స్కూళ్ళ యొక్క విద్యార్థులతో కలవడం, అది ఒక పెద్ద అనుభవం. గురునానక్ కాలనీలోని క్రైస్ట్ లూథరన్ చర్చ్ నూతన వెబ్సైట్ను నేడు ఆవిష్కరించనున్నట్లు క్రైస్ట్ లూథరన్ చర్చ్ సెక్రటరీ సివియోను తెలిపారు. చిన్న సంఘంగా 2005లో ఏర్పడిన ఈ దేవాలయం అద్భుత కార్యాలతో పెద్ద సంఘంగా ఏర్పడిందని చెప్పారు. www.lutheranchurch.com వెబ్సైట్ ద్వారా చర్చ్ యొక్క కార్యకలాపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. విజయవాడ గురునానక్ కాలనీలోని క్రైస్ట్ లూథరన్ చర్చి నందు చర్చి సభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సెక్రటరీ సిమియోన్ మాట్లాడుతూ 2005లో గురునానక్ కాలనీలో క్రైస్ట్ లూథరన్ చర్చి ఏర్పాటు చేయడం జరిగిందని, సెయింట్ పీటర్ లూథరన్ చర్చ్ అనుబంధంగా ఈ చర్చి వ్యవహరించేదని పేర్కొన్నారు. 2019లో సి క్లాస్ ప్యారిష్గా ధృవీకరించబడిందని చెప్పారు. రెవరెండ్ రాజారావు పాస్టర్ నేతృత్వంలో చర్చిలో ప్రార్థనలు జరుగుతున్నాయని తెలిపారు. చర్చికి కమిటీ ఏర్పాటు చేసి సెక్రటరీ, ట్రెజరరీ, 4 సభ్యులు ఉన్నారని, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విధులు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. ఈ దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసిన వారికి అనేక అద్భుతాలు జరిగాయని వివరించారు. 2021లో జూలై నెలలో ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి చర్చి ప్లస్ స్టీల్ ఫ్లోర్, అలాగే సండే స్కూల్ చిల్డ్రన్కి కోసం సెపరేట్ చర్చిగా కన్స్ట్రక్షన్ చేసి అది ఫిబ్రవరి 27, 2022 సంవత్సరంలో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ చర్చిగా కంటిన్యూ అవుతా జరుగుతుంది. ఈ చర్చిలో మెయిన్ మాకు రెవరెండ్ రాజారావు పాస్టర్ గారు కొనసాగుతున్నారు. ఇంతకుముందు రాజారావు పాస్టర్ గారు 5 సంవత్సరాలు ఇక్కడ పనిచేశారు. మళ్ళీ సెకండ్ టర్మ్గా ఇక్కడికి వచ్చారండి. వీళ్ళకి 5 సంవత్సరాలు టర్మ్ ఉంటుంది, మళ్ళీ వేరే చోటకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే మాకు ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ఒక సెక్రటరీ, అలాగే ఒక ట్రెజరర్ గారు, అలాగే మెంబర్స్ ఉంటారు. ఈ చర్చికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈ యొక్క. అనంతరం పాస్టర్ రెవరెండ్ రాజారావు మాట్లాడుతూ చిన్న సంఘంగా ఉన్న ఈ చర్చి నేడు అద్భుత కార్యాల వల్ల సంఘం పెరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చర్చికి నూతనంగా వెబ్సైట్ను నేడు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. www.lutheranchurch.com వెబ్సైట్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు తెలుసుకోవచ్చునని అన్నారు. మరి ఏ ఉద్దేశాలతో వస్తున్నాడో దేవుడు వారి ఉద్దేశాలు కూడా నెరవేరుస్తూ ఉన్నారు. మందిరంలో చక్కని సాక్ష్యాలు కూడా అనేక మంది సంతానం మాత్రమే కాదు, కొంతమంది కోరుకున్న వస్తు వాహనాలు, మరి ఇల్లు, నూతనంగా అనేక మంది ఉద్యోగాలు కూడా వచ్చి ఇప్పుడు ఈ రోజున మరి చాలామంది ఉద్యోగాల నిమిత్తము దూర ప్రాంతాలకు వెళ్ళి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళు సంఘానికి సంబంధించిన వాళ్ళే చాలామంది ఉన్నారు. కాబట్టి ఇట్టి శ్రేష్టమైన మరి సాక్ష్యాలతో పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయి ఉన్న త్రియేక దేవుడు చక్కగా ఈ కార్యక్రమాల్ని నడిపిస్తూ ఉన్నాడు. కేవలం ఇది సంఘాన్ని కలిపి, సంఘాన్ని ఫిజికల్ పరంగా కలిపి నడిపిస్తున్నాడు. కానీ
సీఎం జగన్మోహన్ రెడ్డి మద్యం నియంత్రిస్తానని ఇచ్చిన హామీని గాలిలో కలిపేశాడని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నాయకురాళ్లు విమర్శించారు. వన్ టౌన్లోని మౌలి బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో మహిళలు నిన్న ధర్నా నిర్వహించారు. సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమచ్చ దుర్గాభవాని మాట్లాడుతూ దశల వారీగా మద్య నిషేధం విధిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల కాపురాల్లో చిచ్చు రగిల్చే మద్యంపై నిషేధం అమలు చేయాలని కోరారు. మద్యం దుకాణాలను తగ్గించకుండా ఆదాయ వనరుగా మార్చిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. జగన్ సొంత బ్రాండ్ మద్యంతో పేదల బతుకులు దిగజారాయన్నారు. రాబోయే రోజులలో మద్య నిషేధంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని తెలిపారు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో మద్యాన్ని అంచెలంచెలుగా నిషేధిస్తాను. 2024 నాటికి రాష్ట్రంలో మద్యాన్ని 5 స్టార్ హోటల్కి తప్ప మిగతా ఎక్కడ దొరకకుండా చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానానికి అనుగుణంగా నవరత్నాల్లో చేర్చి వచ్చిన వెంటనే బెల్ట్ షాపులు రద్దు చేస్తే మేమందరం చాలా హర్షించాం. కానీ 4.5 సంవత్సరాల్లో చూస్తూ ఉంటే రాష్ట్రంలో మద్యం షాపుల సంఖ్య తగ్గించినా కూడా విపరీతంగా అమ్మకాలు పెరిగాయి. దానికి తోడు కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు. అంతకుముందు ఉన్న 100 కంపెనీల్లో దాదాపు 76 కంపెనీలు ఏమైపోయినాయో తెలియదు. మిగతా కంపెనీల నుండి కొనుగోలు చేస్తున్నారు. వాటి స్థానంలో కొత్తగా డిజనరీ కంపెనీలకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర కొనేసుకొని వాళ్ళ బ్రాండ్లు అమ్ముతూ మొదలుపెట్టారు. ఆ బ్రాండ్ల ద్వారా చౌక రకం నాసి రకం మద్యాన్ని ఇవాళ ప్రజల్లో తీసుకొచ్చారు. వీటి వలన దాదాపు 80 లక్షల మంది తాగుబోతులు ఇవాళ తాగుతూ ఉంటే అందులో 40% మంది అనేక అనర్థాలకు గురవుతారు. ముఖ్యంగా లివర్కు సంబంధించిన వ్యాధులతో ఇవాళ హాస్పిటల్ పాలవుతున్న పరిస్థితి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. చేసేది నాసి రకం మద్యం అని 15 రూపాయలు తయారైన మందుని 800 రూపాయలు. ముందు ఆయన చేసిన వాగ్దానాన్ని ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి. దానిలో భాగంగానే మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు దాదాపు 4.5 సంవత్సరాలు ఆయన వచ్చిన తర్వాత లక్షల వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మద్యం మీదే మరి వారి సొంత బ్రాండ్తో వాళ్ళ మనుషులతోనే మద్యాన్ని తయారు చేపించి అమ్ముతున్నారనేది అందరికీ తెలిసిన విషయం. మరి మద్యాన్ని నియంత్రించకపోవటం వల్ల అనేకమైన అనర్థాలకి మరి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ముఖ్యంగా యువత చదువుకునే పిల్లలు కూడా మద్యానికి బానిసలయ్యే పరిస్థితి. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక మాత్రమే కాదని అందరి పండుగ అని క్రైస్ట్ ది కింగ్ స్కూల్ కరస్పాండెంట్ ప్రకాష్ తెలిపారు. విద్యార్థులకు పండుగల యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పాలన్న ఉద్దేశంతో తమ స్కూల్లో పండుగలను ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ వేషధారణలతో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. క్రైస్తరాజపురంలోని క్రైస్ట్ ద కింగ్ స్కూల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తొలుత పాఠశాల విద్యార్థులు పలు క్రైస్తవ గీతాలకు నృత్యాలు చేశారు. అనంతరం స్కూల్ కరెస్పాండెంట్ ప్రకాష్, ప్రిన్సిపల్ జోస్ఫిన్ మాట్లాడుతూ క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని, అందరూ ఆ రోజున పండుగలా జరుపుకుంటారని తెలిపారు. యేసు మనుష్య రూపంలో ఈ భూమి మీదకు వచ్చి పాపులను రక్షించాడని, అందుకే ఆయనను రక్షకుడుగా పిలుస్తారని చెప్పారు. సమాధిని గెలిచిన క్రీస్తు రాక కోసం అందరూ ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఆయన పేరు మీదుగా ఏర్పడిన ఈ స్కూల్ అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దిందని అన్నారు. పండుగల యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పాలనే ఉద్దేశంతో సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేశామని అన్నారు. క్రిస్మస్ను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సమస్త జనులకు ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చారు. అంటే అన్ని రకాల మనుషులకు, అన్ని రకాల మతాలకు, అన్ని రకాల వర్గాలకు, అన్ని రకాల కాస్ట్ అండ్ క్రీడ్ పీపుల్కు, ఇక ప్రజలందరికీ కూడా ఇక ఆనందాన్ని ఇచ్చే పండుగ క్రిస్మస్ పండుగ. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. Is it not? So for you also it will be provided. So when you go slowly, you get the cake and you can go home with your parents. So I all wish you happy Christmas and no New Year because school will be working. So only wish you happy Christmas to everyone. Get the cake and you can proceed. Thank you. God bless you all. అమరావతి క్షేత్రపాలక శ్రీ కాలభైరవ స్వామివారి ప్రతిష్ట మహోత్సవంను పురస్కరించుకొని కృష్ణలంక వారధి సమీపంలోని జలశంకరాలయంలో ఘనంగా స్థల పూజలు నిర్వహిస్తున్నారు. 10 రోజుల పాటు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేవతామూర్తుల విగ్రహాలకు విశేష పూజలు చేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివార్లను దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. కృష్ణలంక వారధి సమీపంలోని జలశంకరాలయంలో శ్రీ కాలభైరవ స్వామివారి ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకొని స్థల పూజ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. పలు దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేసి విశేష పూజలు చేస్తున్నారు. భక్తులు స్వామివార్లను దర్శించుకొని ఆశీస్సులు పొందుతున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ అమరావతి క్షేత్రపాలక శ్రీ కాలభైరవ స్వామి వారి ప్రతిష్టలో భాగంగా 10 రోజులు అంగరంగ వైభవంగా స్థల పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ప్రతి ఒక్కరూ సహకరించి శ్రీ కాలభైరవ విగ్రహ ప్రతిష్టను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. అమరావతి పాలకుడుగా కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్న సంస్థకు సహకరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జలశంకరుడి ఆశీస్సులతో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం విజయవంతంగా జరగాలన్నారు. శ్రీ కాలభైరవ స్వామి అమరావతికి గొప్ప క్షేత్ర పాలకుడై ఆలయం దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. స్వామి ఆశీస్సులతో అందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. స్థల పూజ వైభవంగా జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ భక్తులు సహకరించి ఈ కాలభైరవ విగ్రహ ప్రతిష్టని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని మన అమరావతి క్షేత్ర పాలకుడుగా కాలభైరవ స్వామిని ఈ ప్రతిష్ట చేస్తున్న సంస్థకి అధినేతలకి ఇక్కడ సహకరిస్తున్న విజయవాడ ప్రజలకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని మనసారా ఆ జలశంకరుడైనటువంటి ఆ శివుడికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటూ ఈ కాలభైరవ స్వామి మన అమరావతికి ఒక గొప్ప క్షేత్ర పాలకుడుగా అయ్యి దినదినాభివృద్ధి జరిగి మనకి అందరం ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని తలుసుకుంటూ నగరంలో బబ్బూరి గ్రౌండ్స్ నందు మణికంఠ ట్రేడ్ ఫెయిర్ వారి ఆధ్వర్యంలో 250 అడుగుల భారీ సెట్టింగ్లతో ఏర్పాటు చేసిన బెంగళూరు ప్యాలెస్ చంద్రయాన్ 3 నమూనా ఎగ్జిబిషన్ను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నిన్న ప్రారంభించారు. బెంగళూరు ప్యాలెస్ అందాలను విజయవాడ నగర ప్రజలకు తెలియజేసే విధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కొనియాడారు. మణికంఠ ట్రేడ్ ఫెయిర్ ఆధ్వర్యంలో నగరంలోని బబ్బూరి గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బెంగళూరు ప్యాలెస్ చంద్రయాన్ 3 నమూనా ఎగ్జిబిషన్ను మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ఆంజనేయరెడ్డి, ఇర్ఫాన్లతో కలిసి నిన్న లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన సెట్టింగులను పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగళూరు ప్యాలెస్ అందాలను కళ్లకు కట్టినట్లు నమూనా ద్వారా ఏర్పాటు చేశారని తెలిపారు. చంద్రయాన్ 3 విజయవంతమైన నేపథ్యంలో చంద్రయాన్ నమూనాను ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన తెలియజేశారు. పండుగల సెలవుల నేపథ్యంలో చిన్నారులకు, నగరవాసులకు ఆహ్లాదాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. నగర ప్రజలు ఈ ఎగ్జిబిషన్లను తిలకించాలని ఆయన కోరారు. జరిగింది బెంగళూరు ప్యాలెస్ నమూనాతో, అదేవిధంగా చంద్రయాన్ 3 కాన్సెప్ట్ కూడా పిల్లలకి తెలిసే విధంగా కావచ్చు. మణికంఠ ట్రేడ్ ఫెయిర్ పేరుతో ఈ రోజు నుంచి ఫిబ్రవరి 15 వరకు కూడా పిల్లలకి అటు పెద్దలకి కూడా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. చాలా మంచిగా పిల్లలకి ఆటలు, గేమ్స్తో పాటు వాళ్ళకి విజ్ఞానం తెలిసే విధంగా, పెద్దలకు కూడా చక్కగా షాపింగ్ కావచ్చు, అవన్నీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. విజయవాడ మన పశ్చిమ నియోజకవర్గంలో అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫిబ్రవరి 15 దాకా ఈ యొక్క ట్రేడ్ ఫెయిర్ నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కుటుంబ సమేతంగా వచ్చి ఈ యొక్క ఎగ్జిబిషన్ తిలకించి వారు ఆహ్లాదకరంగా వాళ్ళ అనుభూతిని పొందుతారని చెప్పని మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటే, ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఎగ్జిబిషన్ చాలా మంచిగా జరిగే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఇక్కడ విచ్చేసిన మా కార్పొరేటర్స్కి, మా నాయకులకి, ముఖ్యంగా ఎవరైతే ఈ ఎగ్జిబిషన్ మామూలుగా వర్కింగ్ చేపట్టారో వారందరికీ కూడా నా శుభాకాంక్షలు. అనంతరం నిర్వాహకులు కృష్ణ, అయ్యప్ప మాట్లాడుతూ బెంగళూరు ప్యాలెస్ చంద్రయాన్ 3 నమూనా ఎగ్జిబిషన్ విజయవాడ వాసులను ఎంతగానో అలరిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని నగరవాసుల కోసం ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని, ఎగ్జిబిషన్లోని సెట్టింగులు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు ఆశ్చర్యచకితులను చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్, పల్లెటూరి వాతావరణాన్ని తలపించే విధంగా ఏర్పాటు చేసిన సంక్రాంతి సెట్టింగ్, జైంట్ వీల్, కొలంబస్, టోరా, బ్రేక్ డాన్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఇటు చిన్నారులను అటు పెద్దవారికి ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
కలకత్తా, జైపూర్, ఢిల్లీ, మహారాష్ట్ర చేనేత కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారని పేర్కొన్నారు. ప్రజలకి మంచి వినోదం అందించడానికి గాను ఒక భారీ ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మరి 220 అడుగుల అతి భారీ బెంగళూరు ప్యాలెస్ ఎగ్జిబిషన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా చంద్రయాన్ మొడ్యులర్, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్, రాకెట్స్, చంద్రయాన్ 3 నమూనాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి స్టాల్స్తో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని అతి పెద్దదైనటువంటి జైంట్ వీల్, ఒకేసారి 100 మంది పట్టేటువంటి టైటానిక్, ఇతర అమ్యూజ్మెంట్ రైడ్స్తో, చిన్నారుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఎయిర్ బౌన్సర్, వాటర్ బోటింగ్, బ్యాటరీ కార్స్, అదేవిధంగా శ్రీ విజయలక్ష్మి ఫుడ్ కోర్ట్స్, ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఫుడ్ కోర్ట్స్తో ఈ యొక్క ఎగ్జిబిషన్ ఈ రోజు నుంచి అనగా డిసెంబర్ 23 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు పూర్తి స్థాయి ఏర్పాట్లో ప్రారంభమైంది. కనుక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.